My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త నాయన తండ్రి, ఈరోజు ప్రభా మరి 5వ సంఘము తండ్రి నాయన సార్గి సంఘం గురించి మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి దేవాది దేవుడిస్తున్న ఈ 5వ సంఘం గురించి మనం నేర్చుకుంటుండగా మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలండి. మరి ముందుగా చెప్పినట్టుగా ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాం. ఏమి ధ్యానిస్తున్నాము అంటే, మొదటి అధ్యాయము కూడా దేవాది దేవుడు మరి ప్రతి సంఘానికి రాశాడని. మరి నేను ప్రతిరోజు ఎందుకు చెప్తున్నాను, ఇదే రిపిటేషన్ చేస్తున్నానంటే, మరి మీ సమయం తినాలని కాదండి. మరి ఈ రోజే ఈ వాక్యం వినేవాళ్ళు ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ కోసము నేను ప్రతిరోజు మొదటి అధ్యాయాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. అది కొద్ది నిమిషాలు మాత్రమే. సో యేసు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు, యోహాను గారికి ఏమని బయలుపరుస్తున్నాడంటే, 7 సంఘములకి ఏమని రాయాలని చెప్తూ అన్ని సంఘాలకు కలిపి మరి మొదటి అధ్యాయపు మాటలు, అలాగే ఒక్కొక్క సంఘానికి మరి కొన్ని మాటలు రాయడం అనేది జరిగింది. వాటన్నింటిని మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవాది దేవుడు, సత్యస్వరూపైన దేవాది దేవుడు అందరికీ సమానమైన వాడే. ఎవరిని కూడా తక్కువగాని ఎక్కువగాని చూడట్లేదు. ఏమంటున్నాడు తెలుసా, మీ అందరినీ నేను రాజ్యముగాను యాజకులుగాను నేను దేవుని కోసము చేసి ఉన్నాను, దేవునికి నేను చేసి ఉన్నాను అంటున్నాడు. అలాగే ఆది అంతమైన వాడని నేనే అంటున్నాడు, ఆల్ఫాయు ఒమేగా అయిన వాడని నేనే అంటున్నాడు. ఇదిగో 7 ఆత్మలు కలిగిన వాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మరి 7 సంఘములకి అని చెప్పేసి రాస్తున్నాడంటే, అక్కడ 7 సంఘములు అంటే ఎవరో కాదండి, మరలా నువ్వు నేను మనమే ఉన్నాము. అలాగే మరి 7 సువర్ణ దీప స్తంభములు కలిగిన వాడంట. మరి అవి కూడా ఏదో కాదండి, ఆయన ఆత్మలే. మరి ఆయన దూతలతో, మరి ఆయన దూతలమైన మనలతో మాట్లాడుతున్న మాటలు. అలాగే ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసండి, మరి 7 నక్షత్రముల గురించి కూడా మాట్లాడుతున్నాడు. సరే, ఈ అవన్నీ 7 అని మాట్లాడుతున్న మాటలతో పాటుగా ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే, ఇదిగో మరణపు మరి పాతాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి, నేను మరణించితిని కానీ జీవిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అలాగే మీరు కూడా జీవించాలంటున్నాడు. మరి ఎన్నో మాటలతో, అంటే ఎన్నో పేర్లతో తనగా ఇంట్రొడ్యూస్ చేస్తూ మరి ఈరోజు ఈ 5వ సంఘానికి ఏం మాట్లాడుతున్నాడో మరి ప్రత్యేకంగా చూద్దామండి. 3వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు మరి చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవిలాగు ఉపదేశము పొందితవో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సాద్రీసు సంఘములో నీ యొద్ద ఉన్నారు.
వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదురు. జయించువాడు అలాగునే తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రమును తుడువ పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒక్కొక్క మాటని మనం ధ్యానించి ఉంటుండగా దేవుడు మనతో చెప్తున్న మాటని ఈరోజు క్లుప్తంగా ధ్యానిద్దామండి. అయితే 7 నక్షత్రములు అలాగే దేవుని 7 ఆత్మలు కలిగిన వాడని ముందుగానే మనం అనుకున్నాం కదండి. మరి ప్రతి సంఘానికి కూడా మొదటి అధ్యాయం ప్రకారంగా అన్ని పేర్లని నా పేర్లని చెప్తూ నేను అలాంటి ఆ పేరు కలిగిన వాడను, నేను ఇతను అని చెప్పుకుంటూ ప్రతి సంఘానికి డిఫరెంట్గా మరి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఈ సంఘముతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అండి? 7 నక్షత్రములను 7 ఆత్మలు కలిగిన వాడనైన నేను మీకు చెప్పుతున్న మాట ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. చూడండి, ప్రతి సంఘంకి కూడా మీ క్రియలు నాకు తెలుసు అని చెప్తున్నాడు. అవన్నీ క్రియలు ఏంటి తెలుసా అండి? మంచి క్రియలు. ఇప్పటివరకు మనము ధ్యానించిన 4 సంఘాలలో క్రియలు మంచి క్రియల గురించి మాత్రమే వర్ణించాడు. అలాగే మీలో ఇది తప్పు ఉందని కొన్ని తప్పులను ఎత్తిపట్టి చూపించాడు. అయితే ఇక్కడ ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక భయంకరమైన మరి నెగిటివ్ సంఘంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మొదటి ఆరంభంలోనే ఏమంటున్నాడంటే ఇదిగో నీ క్రియలైతే నాకు తెలుసు కానీ నువ్వేదో అనుకుంటున్నావు కానీ అంటున్నాడు. ఏమనగా జీవించుచున్నాను అని పేరు మాత్రము నీకున్నది కానీ నువ్వు మృతుడే అంటున్నాడు. అంటే నేను బ్రతికి ఉన్నా, నేను గ్రేట్ అని చెప్పుకుంటున్నాడేమో, కానీ నువ్వు సచ్చిన వాడితో సమానం రా నాయనా అంటున్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడట్లే. క్రియలు నీకున్నాయి కానీ అవి సంపూర్ణమైన క్రియలు కావు. అంటే నువ్వు దానం చేస్తున్నావేమో మంచి మనసుతో కాకపోవచ్చు, నువ్వు ప్రే చేస్తున్నావేమో మంచి మనసుతో చేయట్లేదేమో, లేకపోతే నువ్వు ఏ పని చేస్తున్నావో యథార్థమైన స్థితితో యథార్థమైన హృదయంతో నువ్వు చేస్తలేవేమో. ఆ క్రియలు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు మంచి క్రియలలాగా నీ క్రియలు సంపూర్ణమైనవిగా అయితే నాకు కనిపించట్లేదు, సగంగా కనిపిస్తున్నావని మొదటిగానే తిడుతున్నాడండి. మళ్ళీ తర్వాత చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలని మళ్ళీ నీకు నాకే వర్తిస్తాయి. చూడండి, మరి ఏ విషయంలో మనం సంపూర్ణంగా క్రియలు చేయట్లేదో, ఆయన క్రియలు మనము ఎక్కడ తప్పుదారిలో పెడుతున్నామో, ఆయనకి మరి ఆయనని మహిమపరచాల్సిన చోట మన చెడు క్రియలని బట్టో, సగం చేసిన దాన్ని బట్టో, లేకపోతే యథార్థంగా మనం చేయకపోవడం వల్ల మరి ఆయనకి మరి మనము బాధ పెడుతున్నామేమో జ్ఞాపకం చేసుకోండి, పోల్చుకోండి మిమ్మల్ని మీరు ఈ వాక్యాలతో. మరి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటలేదు గనక జాగురకుడు అయి మరి చావనే ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. చూడండి, మరి సంపూర్ణమైనగా కనపడలేదు గనక జాగరూకుడు ముందు తెలుసుకో. నువ్వు తెలుసుకొని నీ కళ్ళు తెరుచుకొని నువ్వు మారు మనసు పొందుకొని సంపూర్ణమైన క్రియలు చేస్తూ మిగతా వాళ్ళని కూడా బలపరుచు అంటున్నాడు. చూడండి, నువ్వు నాకు పనికి రావు అంటలేడండి. నీతోటి నేను పని చేపించుకొని నువ్వు యథార్థమైన స్థితిలో లేవు కాబట్టి, యథార్థమైన క్రియలు నువ్వు చేయట్లేదు కానీ నువ్వు నా పనికి రావు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు చెయ్యొద్దు మానేసి అని నన్ను త్రోసివేయట్లేదు అంటే నేను అలాంటి దాన్నే ఉన్నాను ఈరోజు నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు జాగరూకుడవై మారు మనసు పొందు, నువ్వు సరి చేసుకో, నువ్వు యథార్థంగా క్రియలు చెయ్యి, నా క్రియలు యథార్థంగా చెయ్యి. అలాగే నువ్వేం చేస్తావంటే నువ్వు మిగిలిన వారికి బలపరచు అంటున్నాడు. అంటే బాధ్యతలు అప్పచెప్తున్నాడండి చావనేనున్న వారికి. అంటే నీ సాక్ష్యము నీ క్రియలు ఇతరులని బ్రతికిస్తుందంట. నీ మంచితనాన్ని బట్టి ఇతరులను నువ్వు బ్రతికిస్తావంట. చూడండి, ఇక్కడ నువ్వు బ్రతికున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు సచ్చిన వాడివే అంటున్నావు దేవుడు. నువ్వు సచ్చినోడివే ఆల్రెడీ. వేరే వాళ్ళని ఎట్లా బ్రతికిస్తామని వదిలిపెట్టట్లేదు. కానీ నువ్వు ముందు బ్రతుకు, నువ్వు మంచి క్రియలు చెయ్యి, నీ క్రియల్ని మార్చుకో. అలాగే చావడానికి సిద్ధంగా ఉన్న నీలాగంటి సగం క్రియలు చేసే వాళ్ళు ఉన్నారేమో, లేకపోతే మరి వేదనతో, ఇబ్బందితో, ఇరుకులతో, మరి కష్టాల్లో, వేదనలో ఉన్నవారు ఉన్నారేమో. ఎలాంటి వారైనా సరే వాళ్ళని చావనివ్వకుండా లేపు, బలపరచు, ధైర్యపరచని ఇంకా నిన్ను నమ్ముతూ నీకు బాధ్యతని అప్పచెప్తున్నాడు. నన్ను నమ్ముతూ నాకు బాధ్యతని అప్పచెప్తున్నాడండి ఈ గొప్ప దేవుడు. ఆయన నుండి ఎక్కడ పోతావు చెప్పు? ఆయన పనులు చేయకుండా ఎలా బ్రతుకుతావు చెప్పు? అసలు నువ్వు ఎవరైనా సరే మన యజమానుడు కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా పని చెప్తే, ఈవెన్ పేరెంట్సే కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, నువ్వే చేస్తే ఇది సరిగా చేయలేదంటే, అవునా సరిగా చేయలేదా, చేసిందే పెద్ద ఎక్కువ, ఇంకొకసారి నేను చెయ్యను పో, ఇంకోసారి నేను చేయమని అడగపో అని చెప్పేసి మనము
ఆ పని ఇంకోసారి చేయం, వాళ్ళు చెప్తే ఇంకా అసలే చేయం, అలాంటి వాళ్ళు చెప్తే. అలాంటిది ఇక్కడ దేవాది దేవుడైతే మనల్ని త్రోసివేయాల్సింది పోయి మనల్ని ఇంకా నమ్మి మారు అని చెప్పి ధైర్యం చెప్పి ఇంకా అవకాశం ఇస్తున్నాడండి. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో, ఇంతకన్నా గొప్ప మరి ధన్యత నీకు నాకు దొరుకుతుందా అండి? ఈ ప్రేమ దొరకదు, ఇలాంటి ధన్యత దొరకదు. కాబట్టి మనం పొడగొట్టుకోకూడదండి. ఈ సంఘాలకు రాసిన ప్రతి మాట నీకు నాకుగా మనం తీసుకుంటే అది నిజంగా మనకి జీవపు ఊటనేనండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తర్వాత ఉపదేశము పొందితువో, చూడండి నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొని మారు మనసు పొందుమని చెప్తున్నాడు. నీవు జాగరూకుడవై, చూడండి కళ్ళు తెరవమంటున్నాడు. మరి ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఉండని ఎడల అంటున్నా. అంటే ఒకవేళ నువ్వు మెలకు కాకపోతే, నువ్వు మారకపోతే, ఇంకా అలాగే చచ్చి క్రియలు సావు క్రియలు చేస్తే, అంటే చేసే క్రియలు కూడా వ్యర్థమైన క్రియలు నువ్వు చేస్తే, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, దొంగలాగా వస్తాను, వచ్చి ఏం చేస్తానో తెలుసా అండి, ఏ గడిలో వస్తానో కూడా నాకు తెలియదు, మీ మీదకి వచ్చేదని నాకు తెలియదు, కానీ మరి అలాంటి పరిస్థితులు వచ్చి నేను శిక్షిస్తానేమో జాగ్రత్త అని చెప్పేసి ముందుగానే హెచ్చరిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారడం మాత్రమే కాదు, ఇంకొకరిని మారమని బాధ్యతని నమ్మకంగా అప్పచెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు మారుతావన్న నమ్మకం నీకు లేకపోవచ్చు, మనుషులకి లేకపోవచ్చు, నేను మారుతానన్న నమ్మకం నన్ను చూసేవారికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు నువ్వు మారుతావని నమ్ముతున్నాడు. ఇదిగో నేను హేళన చేస్తున్నారా, నీ బ్రతుకు వ్యర్థమైపోయినదా, అంటే నువ్వు తప్పులు చేసేవాడివే, పాపం చేసేవాడు, నీ బతికింతే అని అందరు తిడుతున్నారు, ఇంకా నువ్వు మారవని నేను వదిలేసారేమో. కానీ చూడండి, ఇక్కడ దేవుడు నిన్ను విడిచిపెట్టాడంట. దేవుడు నిన్ను సరిచేసేంతవరకు విడిచిపెట్టాడని చెప్తున్నాడు. అవకాశం ఇస్తున్నాడు. మనుషులు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు మారు దేవుని నిమిత్తము దేవుడే సహాయం చేస్తాడు. అయితే ఇంకొక మాట అంటున్నాడు, మంచి మాటలోకి వెళ్ళిపోదామండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాద్రీస్లో మీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అని చెప్తా ఉన్నాడు. అయితే మరి అంత మాత్రమే కాదు, అదే సంఘంలో మరి కొంతమంది చెడ్డ వాళ్ళ గురించి ముందు చెప్తూ అలాగే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తెల్లని వస్త్రం ధరించుకోవడం. తెల్లని వస్త్రములు అంటే ఇప్పుడు నాలాగా తెల్లబొట్లు వేసుకోవడం కాదు, కానీ వారి జీవితాలు, వారి క్రియలు, వారి మనస్సు కూడా తేటగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నవారు అని దేవుడు చెప్తున్న మాట. దానికి గుర్తుగా తెల్లటి వస్త్రములని మరి సూచనగా చెప్తున్నాడండి. వారిలో కూడా ఉన్నారు, వారు నాతో కూడా సంచరించెదరు. చూడండి, సంచరించెదరు అనగానే ఒక మాట గుర్తొస్తుంది. అది ఏంటంటే మరి 1-2 కొరింథీ రాసిన పత్రికలో ఉందనుకుంటానండి, నెంబర్ గుర్తు రావట్లేదు. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే, నువ్వు నా తండ్రి మాటలు నువ్వు వింటే, నా మాటలు నువ్వు గైకొనిటే, ఇదిగో నేను నా తండ్రి వచ్చి నీలో నివసిస్తూ నీతో నడుచుదామంట. అంటే ఇప్పుడు నేను నడుస్తే నాలో ఉన్న యేసయ్య నడుస్తాడంట. చూడండి ఎంత గొప్ప ధన్యత. సంచరించడం అంటే నడవడమే కదండి. సో ఇక్కడ ఏంటంటే ఆయన మనతో జీవిస్తాడు, ఆయన మనతో నడుస్తాడంట, మనలో నడుస్తాడంట. ఎవరు? తను మాత్రమే కాదు, తండ్రి కూడా. ఆల్రెడీ త్రిత్వంలో ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో జీవిస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఉన్నట్టే, తండ్రి కూడా మనతో ఉన్నట్టే. కానీ ఇంకా క్లుప్తంగా చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రియు మరి నేను కూడా వచ్చి మీలో నడుస్తాం అంటాం. హల్లెలూయా, త్రిత్వమైన వారు ఏకమై ఉన్నారే. కానీ మరి ఆ మాట కూడా ఎంత ఇంపుగా ఉందండి. దేవునికి మహిమ కలుగుని గాక. రీహల్ల మషి కందరబ, జయించు వారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొందరు. అంత మాత్రమే కాదు, జీవ గ్రంథములలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి ఎదుట, దూతల ఎదుట యేసు ప్రభువారు మరి ఏం చెప్తాడని తెలుసా? జీవపు గ్రంథంలో ఉన్న పేరు, ఆల్రెడీ జీవపు గ్రంథంలో ఎవరెవరి పేరు ఉంటుంది అనేది పరలోకానికి తెలుసు, తండ్రికి తెలుసు, దూతలకు కూడా తెలుసేమో. కానీ ఇక్కడ ఆ పేరున్న వాళ్ళంతా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ స్పెషల్ స్వభావం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళంట, వీళ్ళ గురించి దేవుడు సాక్ష్యం చెప్పి ఒప్పుకుంటాడంట. దేవునికి మహిమ. అలా మనం ఉండగలుగుతామా? దేవుడు మన గురించి మాట్లాడడం కంటే ఇంకొకటి మనకి ఇంకేమన్నా కావాలండి? సో నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంగములతో. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు
వినును గాక. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఈరోజు చక్కటి ఆలోచనతో మనకి నడిపించాడు కదండి. ఏమంటున్నాడు ఆయన? నిత్యము నిరంతరము నీతో నాతో జీవిస్తున్న దేవాది దేవుడు మనలో ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ 7 ఆత్మలు అంటే మరి ఆయన మంచిగా చెప్తున్న మాటలు మరి ఏషియా గ్రంథంలో ఉంటుందండి. ఏషియా గ్రంథంలో ఆయన 7 ఆత్మలు 7 జ్ఞానముకు సంబంధించిన మాటలు అనేవి రాయబడి ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మరి దర్శన రూపంగా మాట్లాడుతున్నాడు. నక్షత్రముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ నక్షత్రం అంటే మళ్ళీ ఏదో కాదండి, మళ్ళీ చెప్తున్నాడు సంఘం అంటే మళ్ళీ ఎవరు కాదు, మళ్ళీ నువ్వే. చూడండి, అన్నీ కూడా ఎవరిని ఈ లెటర్స్ అన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నాయి ఫైనల్లీ అంటే నన్ను యేసయ్య అంతే. అంటే నేను యేసయ్య, మీరు యేసయ్య. హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని చూస్తున్న వాడు ఒకడున్నాడు. మనము యథార్థంగా జీవిస్తే మనల్ని నమ్మకంగా ఒప్పుకునేవాడు ఒకడున్నాడు. అంత మాత్రమే కాదు, మనుషులకి మనం లెక్క చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు ఈ లోకంలో, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నామని మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటంటే, దేవాది దేవుడు ఒకరోజు ఈ పేరు విషయంలో కూడా నాతో మాట్లాడండి. గతంలో మీకు చెప్పి ఉన్నాను, మళ్ళీ ఈసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, పేరు పెట్టి పిలుస్తాడు అని చెప్తాడు, కొత్త పేరు ఇస్తాను అని చెప్తాడు. పేరును బట్టి కూడా మన జీవితాలు ఉంటాయని ఈ లోకంలో మరి ఎన్నోసార్లు మనం ధ్యానిస్తూ ఉన్నాము. సత్యాలు తెలుసు. అయితే దయచేసి నేను ఒక మాట అంటున్నాను, మీకు ఏ పేరు ఇవ్వబడిందో నాకు తెలియదు, మీ తల్లిదండ్రులు నీకు ఏ పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ మీ పేరు మార్చుకోమని నేను అనను, కానీ మరి మీ పేరుకు తగ్గట్టుగా మీరు జీవించండి దేవుని పేరిట కోరుకుంటున్నాను. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనకి చెడ్డ పేరు చెత్త పేరు పెట్టరండి. మరి పెట్టిన వారు ఉన్నారు. ఎవరున్నారు తెలుసా అండి? బైబిల్లో మరి ఒక స్త్రీ ఉంది. ఎవరా స్త్రీ అంటే ఒక మూర్ఖురాలు. ఆమెను మూర్ఖురాలని బైబిల్లో చెప్పలేదండి. ఆమె పేరైతే అందరూ పెట్టుకుంటారు. ఎవరు తెలుసా అండి? రేచెల్. మరి కావాలనుకుంటే యూట్యూబ్లో ఒకసారి మరి నేను చెప్పిన మెసేజ్లో రేచెల్ గురించి నేను చెప్పి ఉన్నాను. ఆమె ఎవరో కాదండి, మరి యాకోబు గారి యొక్క మరి లవర్. మరి కోరి 7 సంవత్సరాలు, మళ్ళీ 7 సంవత్సరాలు, 18 సంవత్సరాలు మరి ఉడకం చేసి మరి పని చేసి మరి సంపాదించుకున్న భార్య. మరి ఆమె ఒక పెద్ద మూర్ఖురాలండి. మరి మీరు సత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె పేరు రేచెల్, తన సహోదరి పేరు లేయా. మరి లేయా పేరైతే ఎవరు పెట్టుకోవడానికి ఇష్టపడరు, కానీ రేచెల్ పేరు మాత్రం ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ఆమె సుందరవతి, కానీ గుణవతి కాదండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కావాలంటే యూట్యూబ్లో రేచెల్ అనే మెసేజ్ నేను ఇచ్చి ఉన్నాను. ఈ గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ యూట్యూబ్లో కానీ, గాస్పెల్ యూట్యూబ్లో కానీ మీరు వెతికితే రేచెల్ అనే మెసేజ్ దొరుకుతుంది. మీరు కావాలంటే స్త్రీలు తప్పకుండా వినాలని చెప్తున్నాను. ఆ రేచెల్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు వినాలి. అంటే మీరు పేరు మార్చుకోమని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి స్వభావం లేకుండా మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను. అయితే ఆ పేరైతే మనకి ఇష్టంగా మనం అందరం పెట్టుకుంటున్నాం, కానీ ఆమె ఏం చేసింది తెలుసా అండి? తనకి కొడుకు పుడతాడు. ఎవరా కొడుకు? మొదట పుట్టిన యోసేపు కాదు, రెండో కుమారుడు. మరి రెండో కుమారుడు పుట్టినప్పుడు తను చనిపోబోతుంది. కాబట్టి ఆ చనిపోయిన పరిస్థితిలో మరి తను ఏం చేయాలి? లెక్క ప్రకారంగా నేను చనిపోతున్నాను కదా, అయ్యో ఈ బిడ్డ పరిస్థితి ఏంటి అని మరి బాధతో చనిపోవాలి. లేకపోతే మరి గొడ్రాలిగా ఉన్న ఆమెకి దేవుడు 2 కుమారులు ఇచ్చినందుకు సంతోషించి మంచి పేరు పెట్టి చనిపోవాలి. కానీ మరి నాకు ఇష్టం లేని పేరు అంటే మరి ఒక చెత్త పేరు అండి. అంటే మంచి పేరు పెట్టలేదు ఆమె, ఒక నెగిటివ్ పేరు పెట్టేసి ఆమె చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు అంటే నా మరణానికి కారకుడు అన్నట్టుగా అర్థం పెట్టేసి చనిపోయింది. అప్పుడు మరి యాకోబు గారికి అయితే పేరులో ఉన్న మర్మం తెలుసు కదా. యాకోబు అంటే మోసగాడని అందరం అనుకుంటాం. యాకోబు అంటే 2-3 పేర్లు మీనింగ్స్ వస్తాయండి. ఒక పేరు అయితే మనకి బాగా తెలిసింది ఏంటంటే మోసగాడు కాబట్టి పేరు పెట్టుకున్నట్టుగా మోసగాడు అయిపోయాడని అందరూ అంటూ ఉంటారు. అవునండి, అది కూడా నిజమే. కాబట్టి తనకి ఆ పేర్లలో ఉన్న మరి వివరణ తెలుసు కాబట్టి, ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు కాబట్టి, అంటే అప్పటికి మార్చబడలేదనుకుంటానండి. అయితే ఇజ్రాయెల్గా మార్చబడిన ఈ వ్యక్తి మరి పేరులో ఉన్న వివరం తనకు తెలుసు కాబట్టి, తన భార్య మరి ఇష్టరాలైన భార్య కొడుకుకు పెట్టిన పేరు ఎవరైనా మారుస్తారా? మార్చరు. కానీ ఆ కొడుకు జీవితం అలా ఉండకూడదు పేరును బట్టి, కాబట్టి పేరును మార్చేసి మరి అక్కడ బెంజమిన్ అని పేరు పెట్టాడు. మరి మంచి పుత్రుడని అర్థం కలిగేలాగా పేరు మార్చాడండి. నిజమే కదండి, మన జీవితాల్లో మన పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ పేరుకి తగ్గట్టుగా మనం జీవించాలని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇంకొక మాట చెప్తానండి, దేవాది దేవుడు మనకిస్తున్న ఇంకొక మాట ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం దీవించబడతాం. త్రిత్వమైన దేవుళ్ళలో ఉన్న 3 పేర్లు కూడా ఒక్క పేరే కాబట్టి ఆ పేరుకు తగ్గిన జీవితము మనము జీవించాలా అని కూడా మిమ్మల్ని
వేడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా లేయా రేచల్ విషయంలో జరిగిన సంఘటన అండి. లేయా అయితే నిజంగా దేవుని తెలియకపోయినా, భర్త ప్రేమ లేకపోయినా, ఆ పేరు అర్థం ఏదైనా కానీ తన బిడ్డలకి మాత్రం చక్కటి పేర్లు పెట్టిందండి. చక్కటి పేర్లు, ప్రతి పేర్లో కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పేరు పెట్టింది. దేవుడు నన్ను చూసి ఉన్నాడని, దేవుడు నన్ను విని ఉన్నాడని, దేవుడు నన్ను హత్తుకుంటాడని, అంటే అఫ్కోర్స్ భర్తని జ్ఞాపకం చేస్తూ భర్తని తీసుకొస్తాడని ఆశపడుతుంది ఒక భార్యగా. అలాగే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు చూస్తుంది. కానీ రేచల్ మాత్రం మరి తన కుమారుడికి మంచి పేరు పెట్టలేకపోయిందండి. నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా మరి రేచల్ అయితే పిల్లలు లేరని వేదన పడింది, మరి భర్తను బాధ పెడుతుంది. మరి నిజం చెప్పాలంటే ఆమెనే కదా బిడ్డలు పుడితే సంతోషించాలి, ఆనందించాలి, తను చనిపోయిన బిడ్డలు బాగుండాలని కోరుకోవాలండి. కానీ తను మాత్రం చెడ్డ పేరు పెట్టి చనిపోయింది. తన తండ్రి మాత్రం తన కుమారుడి పేరు మార్చుకున్నాడు. అలాగే పేర్ల విషయానికి వచ్చేసరికి నేను ఒకటే మాట అంటాను, మీ పిల్లలకి ఇప్పటి నుండి చక్కటి పేర్లు పెట్టండి, ఆలోచన చేసి పెట్టండి, ప్రార్థన చేసి పెట్టండి, ప్రేరేపణతో పెట్టండి. నేను ఈరోజు నిజంగా చెప్తున్నానండి, ఈరోజు మీరు ఎంతమంది నా వాక్యాన్ని రెగ్యులర్గా వింటున్నారో నాకు తెలియదు, ఈరోజు మొదటిసారి వింటున్నారో నాకు తెలియదు. కానీ నాకు జ్ఞానం ఉందని కాదు, నాకు వచ్చని కాదు, నేను చెప్పగలనని కాదు, కానీ దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను ఈ వాక్యాలు చెప్తున్నానండి. నిజం చెప్పాలంటే మరి ఒకసారి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే విడవబడిన దానిగా ఇక మీదట నిన్ను ఎవరు అనరు, విసర్జించబడిన దానిగా నిన్ను చూడరు, కానీ నీకు ఒక కొత్త పేరు నేను పెడతాను. ఆ పేరు ఏంటంటే ఎప్సిబా అని, నీకును బ్యూలా అని, నీ భూమికి నీ పేరు పెట్టబడును అని చెప్పేసి వాక్యం ఉందండి. నిజం చెప్పాలంటే ఈ వాక్యం నేను చదివింది దేవునిలోకి వచ్చిన తర్వాత, కానీ మరి సాక్ష్యం చెప్తున్నానండి. మరి 10వ తరగతి నేను చదువుతున్నప్పుడు, మరి బీభత్సమైన బాబా భక్తురాలుగా నేను బ్రతుకుతున్నప్పుడు, ఒక హిందూ అమ్మాయిగా ఒక రెడ్డి ఫ్యామిలీలో ఉన్న నన్ను మరి 10వ తరగతి నుండి, అంటే నా 10th క్లాస్ నుండి ఇంచుమించు 10 సంవత్సరాల వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ నా బీటెక్ అయిపోయి ఆ తర్వాత మరి నా సాక్ష్యం మీకు తెలుసు కదండి, నేను రక్షణ పొందుకున్న దినం వరకు 10 సంవత్సరాలు ఇంచుమించు. ఆ 10 సంవత్సరాలు కనీసం ఒక 7-8 సార్లు అనుకుంటానండి ఆ పేరు నా కళ్ళలో కనిపించింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ పేరు నా కళ్ళలో కనిపిస్తే నాకు అర్థం తెలీదు, అసలు ఇది ఎందుకు వస్తుందో తెలీదు, ఇది ఒక క్రిస్టియన్ పేరు లాగుంది, ఇది ఎందుకు నా కళ్ళలోకి వస్తుంది, ఊరికి ఆలోచించడం మర్చిపోవడం జరిగింది. ఫైనల్లీ ఏం జరిగింది తెలుసా అండి, దేవునిలోకి వచ్చాను, ఆ వాచనం ప్రకారంగానే ఆ పేరును నాకు స్థిరపరిచి ఇచ్చాడు. ఆ పేరుతో నన్ను పిలుస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు, అసలు నేను క్రిస్టియన్గా మారదానని కల్లో కూడా అనుకోలేదు, ఇలా మీ ఎదుట ఈ వాక్యాలు చెప్తాను అనుకోలేదు, ఈడ ప్రకటన గ్రంథం ధ్యానిస్తానని కూడా నేను ఏ రోజు అనుకోలేదండి. కానీ దేవుడు మాత్రమే నన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఎందుకు తెలుసా అండి, ఆయన పేరు మార్చాడు కాబట్టి. హల్లెలూయా. నా పేరు కార్తీకనే కావచ్చు, కార్తీక్ అంటే మంచి అర్థమే ఉండొచ్చు, మంచి పేరే కావచ్చు, నాకు తెలియదండి. కానీ దేవుడు ఎప్సిబా తన ఇష్టరాలుగా ఆనందదాయిని అంటాడండి. అర్థం ఎంత బాగుంది తెలుసండి. ఆ పేరు పెట్టుకొని ఆయనకి భార్య అని బ్యూలాగా, మ్యారీడ్ టు లార్డ్ అని పెట్టేసుకొని ఆయన భక్తురాలుగా జీవించే కృపనిచ్చాడు. ఆ పేరుకు తగ్గట్టుగా నేను జీవించలేకపోయినాను. ఇంతకుముందు వీరికి చెప్పినట్టుగా నేను ఈ సంఘానికి రాసిన మాటలు నాకు నిజంగా వర్తిస్తాయండి. నేను ఈ చదివిన ప్రతిసారి ప్రభా ఇంకా ఉంది నాలో, ఇగో ప్రభా నేను కూడా ఇంకా నేను సంపూర్ణ క్రియలు చేయలేకపోతున్నాను ప్రభా, ఇదిగో నేను వాక్యం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి రావట్లేదు ప్రభా, నా ప్రభా నేను ఏదో చెప్తున్నాను ప్రభా, లేకపోతే ప్రార్థన ఏదో సరిగా చేయలేదు ప్రభా, అన్ని సగం క్రియలు నాలోనే ఉన్నాయి ప్రభా, నాకు సంబంధం లేదు ప్రభా, అయినా నేను సేవకురాలని ప్రభా, కానీ మార్చుకొని ప్రయత్నిస్తాను ప్రభా, సహాయం చేయి ప్రభా అనుకుంటూ నిలబడుతుంటే ఆయన మరలా అవకాశం ఇచ్చుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. అంటే పాపంలో పడిపోవడం గురించి నేను చెప్పట్లేదు, కానీ బలహీనతల్ని బట్టి మన లేజినెస్ని బట్టి కూడా మనము ఎలా అయిపోతామంటే ఇలాగే మరి నెగిటివ్గా మారిపోతాం. కానీ దేవుడైతే ఇక్కడ వారికి ఇచ్చిన అవకాశమే, నువ్వు ముందులనే కళ్ళు తెరిసి ఏం చేస్తావంటే దేవుని కోసం బ్రతుకు, మళ్ళా నిలబడు. ఇదిగో నువ్వు బ్రతికిన్న క్రియలు అనుకుంటున్నావు, నువ్వు బ్రతుకున్నాను అనుకుంటున్నావు, కానీ చచ్చిపోయే క్రియలు చేస్తున్నావు, మృతమైన క్రియలు చేస్తున్నావు. ఆ క్రియలు సరైన క్రియలు కదంటే ఏమంటాడంటే ఒక మాట ఉంటుందండి, ఏంటి, ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిసొబీడియన్స్ అంట. సగం కూడా కాదు, మొత్తం ఒబీడియ చేయాలంట దేవుడికి. అప్పుడే అది నిజమైన మరి త్యాగంగా దేవుడు చెప్తున్నాడు. త్యాగానికంటే కావాల్సింది ఒబీడియన్స్ అని కూడా ఇంకొక మాట ఉంది. అంటే దేవుడు బలిని కోరడు, కానీ విధేయతనే కోరుకుంటున్నాను అంటున్నాడు. సో సంపూర్ణమైన విధేయత కోరుకుంటాడు, కానీ సగం కోరుకోడు. కానీ ఒకవేళ మనం చేయలేకపోయినా కానీ ఇలాగే గద్దించి సరిచేస్తాడే, కానీ మనల్ని త్రోసివేయడండి. నన్ను త్రోసివేయలేదు, మిమ్మల్నే కాదు నన్ను త్రోసివేయలేదు, పర్వాలేదులే సరే నెక్స్ట్ టైం అనుకుంటే అవకాశం ఇస్తూ నువ్వు చచ్చిపోయి ఉండడం కాదు, నువ్వు బ్రతుకు ఫస్ట్, ఇతన్ని బ్రతికించు అని చెప్పేసి మరి నిజంగా ఎప్సిబా అనే పేరుకి తగ్గట్టుగా జీవించడానికి సహాయం చేస్తున్నాడండి.
నేను నిలబడలేను, ఆ పేరు నాకు పెట్టినంత మాత్రాన ఆ పేరుకు తగ్గట్టుగా నేను బ్రతకలేను, కానీ ఆయన నన్ను బ్రతికింపజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీద నిలబడుతున్నాను, ఆయన మీద ఆధారపడుతున్నాను. ఆధారపడడం సంగతి పక్క పెడితే ఆధారపడడానికి ప్రయత్నమైనా చేస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు కావాల్సింది అదే అండి. దేవుని దగ్గరికి ఉన్న పాటన అంటారు కదా, పాట పాడతారు కదా, ఉన్న పాటన వచ్చుచున్నాను ప్రభువా అని. చక్కటి పాట అండి. నిజమే, ఉన్న పాటన ఎట్లున్నావు అట్లనే, ఎలా ఉన్నావు అలాగే, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే, ఏ పాపంలో ఉన్నావో ఆ పాపంలో నుండే, ఏ పవిత్రంగా ఉన్నావో ఆ పవిత్రత నుండే. మరి ఎలా ఉన్న పాటన ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి, ఆయన కృపా సింహాసన దగ్గరికి రావాలని మరి దేవాది దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే జాగరూకుడవై ఉండు అంట, మారు మనసు పొందుకో. మరి అంత మాత్రమే కాదు, నిన్ను నేను ఘనపరుస్తానంటున్నాడు. తెల్లటి వస్త్రములు ధరింపజేవారు ఉన్నారు, అలా నువ్వు కూడా తెల్లటి వస్త్రములు ధరించుకొని పవిత్రమైన జీవితం జీవించు. నీ పేరు జీవ గ్రంథంలోకి వెళ్ళి ఎన్నటికెన్నిటికీ నేను తీసివేయను. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తున్నాడు ఏంటంటే నేను తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకుందును. చూడండి, మరలా చెప్పుకుంటున్నాం ఈ మాటలన్నీ. ఎందుకు తెలుసా అండి? నాటకపోవాలి మన హృదయాంతరంగంలోకి వెళ్ళి. ఇవన్నీ మరి మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనకు కావాల్సిన జీవితం ఎలా వస్తుందో తెలుసా అండి? మరలా చెప్తున్నాను, ఓన్లీ కేవలం బైబిల్ వల్లనే. మరి ఈరోజు బైబిల్ చదవలేకపోతున్న వారులారా, మరొక్కసారి మీకు ఒక మాట చెప్తున్నాను. మీ ప్రార్థన చేయలేకపోతున్నావా? పర్వాలేదు. నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావా? పర్వాలేదు. కానీ దేవునితో ముచ్చటిస్తున్నావా? అట్లీస్ట్ దేవునితో ఉంటున్నావా అని ఈరోజు నేను అడుగుతున్నాను. చాలాసార్లు మనం ఉన్న పరిస్థితిని బట్టి, అంటే నా జీవితంలో కూడా ఒక దాసుడు నాకు చెప్పాను, అంటే ఒక పెద్ద సేవకుడు, ఆయన ఇప్పుడు దేవుని యందు నిద్రించి ఉన్నాడండి. మరి ఆయన అంత్యకాలంలో, అంటే ఆయన ఇంకా కొన్ని రోజుల్లో ప్రభు దగ్గరికి వెళ్తాడనగా నాకు పరిచయం అయ్యారు. అయితే నేను ఒకరోజు మామూలుగా మాట్లాడుతూ మరి ఆయన నాకు ఆదరణ కలిగిన మాటలు, ధైర్యం చెప్తా ఉన్నప్పుడు మరి ఆ అంకుల్ గారు ఏమన్నారంటే, అమ్మ నాన్న, నీ జీవితంలో ఇవి రెండు మర్చిపోవద్దు, పెద్ద పెద్ద సేవకులు చెప్పి ఉన్నారు, మరి నేను కూడా నీకు అదే చెప్తున్నాను అన్నాడు. ఏంటి అంకుల్ చెప్పండి అంటే, ఒకటే మాట అండి, అంటే నా జీవితం అలాగే ఉండేదేమో, అందుకే ఆయన నుండి దేవుడు నాకు పంపించాడేమో. ఎలా అంటే మన జీవితంలో ప్రార్థన అలాగే వాక్యం అనేది ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. అంటే ఇటు వాక్యం ఉండాలి, అటు ప్రార్థన ఉండాలి. సో అది కూడా మరి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా బ్యాలెన్సింగ్గా ఉండాలి. అంటే ఓకే, ఎక్కువ ప్రార్థన చేసుకున్నా మంచిదే, ఎక్కువ వాక్యం చదవడం మంచిదే, కానీ ప్రార్థన కూడా ఉండాలి, మరి వాక్యం కూడా ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు నేను ఆలోచన చేసి ఉన్నాను, ప్రభా నిజమే కదా మరి అని. అప్పుడు నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నేను అయితే ప్రార్థనే ఎక్కువ చేస్తానండి, వారం రోజులు 10 రోజులు ప్రార్థనలోనే గడిపేస్తాను. అదేంటో తెలీదు. మళ్ళీ వాక్యం చదువుతానే, మరి అసలు ఇక ప్రార్థన చేయకుండా వాక్యమే చదువుతూ ఉంటాను. అంటే ప్రార్థన చెయ్యనని కాదండి, అంటే ఎక్కువ ప్రార్థనలో గడపకుండా ఏమవుతుందంటే వాక్యమే చదువుతూ ఉంటాను, నమిలి పడేస్తూ ఉంటాను, అధ్యాయాలు మింగేస్తూ ఉంటాను, అంటే ఎక్కువ చదువుతూ ఉంటాను. లేదా ఇంకా ప్రార్థన మోకరించానంటే ఇంకా ప్రార్థన ఆత్మ ఏదో నన్ను ఆవరించినట్టుగా అయిపోతుంటుంది. ప్రభా ఇప్పుడు నేను ప్రార్థన చేసినట్ట, అంటే ఇప్పుడు అంకుల్ చెప్పినట్టుగా బ్యాలెన్సింగ్ లేదు కదా, 24 అవర్స్లోనే కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే 2 గంటలు ప్రార్థన, మరి 2 గంటలు మరి వాక్యం ఎట్లా ప్రభా అని నేను ఆలోచన చేస్తూ ఆ పెద్ద ఆయన చెప్పింది నేను ఎట్లా పాటించాలి ప్రభా, నా వల్ల అయితే లేదు ప్రభా, ఇదేంటో నాకు తెలియట్లేదు. అంటే నేనున్న పరిస్థితులు కూడా అండి, అంటే నేనున్న వాతావరణం కూడా, మరి ఆ మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేను, కనీసం చదువుకోగలను బైబుల్ అటు ఇటు డిస్టర్బెన్స్ కాకుండా. కానీ మరి ప్రార్థన చేయాలంటే మరి ఏకాంతం కావాలి. అది దొరకకపోతే నేను ఎక్కువ వాక్యం చదవడానికి ఇష్టపడతాను. ఇంకా ఎవరు లేకపోతే ఇంకా నాకు ఇదే సమయం అని చెప్పేసి ఎక్కువ ప్రార్థన. అంటే అది నా పరిస్థితిని బట్టి కూడా నేను అనుకూలతలోకి మార్చుకున్నాను. కానీ ఇది అవసరం లేదు, అది అవసరం అని కాదండి. అయితే అంకుల్ చెప్పిన దాన్ని బట్టి నేను కొన్ని రోజులు వేదన పడుతూ అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి? ఈ మాటలోకి వెళ్ళి చెప్పాడు, నువ్వు వాక్యం చదువుతున్నావు బేటా, కరెక్టే, ఆ వాక్యంలో ఏముంది అని అన్నాడు. ప్రభా వాక్యమే సత్యం, వాక్యమే జీవం అంతా నువ్వు అంటే, అది కాదు, ఈ వాక్యం ఎవరు రాశారు అంటే దేవుని వాక్యం, దేవుడి మాట, ఇది దేవుడిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు, అది వాక్యం ఏమైందంటే యేసు ప్రభు. అప్పుడు చెప్పాడు, ప్రార్థన వాక్యం అవసరమేనా, కానీ నువ్వు ఎవరితో గడుపుతున్నావు అనేది ముఖ్యం. నువ్వు ప్రార్థన చేసినా దేవునితో గడుపుతావు, నువ్వు వాక్యం చదివినా దేవునితో గడుపుతున్నావు. సో ఈ రెండింటిని నువ్వు బ్యాలెన్సింగ్ చేసుకోవడం ప్రాముఖ్యం కాదు. కానీ
నువ్వు ప్రార్థన పూర్వకంగా వాక్యం చదువుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సత్యం తెలుసుకో, ఏంటంటే నువ్వు వాక్యం చదువుతున్నావు కాబట్టే నేను సత్యాలు బోధిస్తున్నా, నీకు మర్మాలు చెప్తున్నాను, అది నీకు జీవమే మారుతుంది. అంటే ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఎవరు నీతో ఉంటున్నారు తెలుసా, ఎవరు నీతో ఏకమవుతున్నారు తెలుసా, ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు ముగ్గురితో కలిపి అంటే ముగ్గురితో ఏకీభవిస్తున్నావు. అలాగే నువ్వు ముగ్గురితో కలిపి అక్కడ పాలు భాగస్రాలు అవుతున్నావు, ముగ్గురితో గడుపుతున్నావని దేవుడు చెప్పి ఉన్నాడు. అప్పుడు నాకు సంతోషం వేసింది. అంటే మళ్ళీ బలహీనత కూడా మనకి బలం అంటే ఇదేనేమో అని నేను అనుకున్నాను. ప్రార్థనతో ముగించుకుందామని. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. అయ్యా ఈరోజు ఈ సంఘం గురించి మేము నేర్చుకుని ఉంటుండగా నాయన, ఈ సంఘంలో ఉన్న సత్యాలు అన్నీ మాకు బోధించిన దేవానికి వందనాలు ప్రభా. అంతకంటే ఎక్కువగా పేరు విషయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు, ప్రార్థన వాక్యం విషయంలో కొన్ని మాట్లాడి ఉన్నారయ్యా ప్రభా. మేము సహించువారమే ప్రభా, నీ కోసం జీవించువారుగా నిత్యం ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.